ఆలయంలో అన్నదానం కోసం భక్తుడు విరాళం అందిస్తున్నారు. అయితే ఆలయ అధికారులే అన్నదానం చేసినట్టుగా రికార్డుల్లో రాసుకుంటున్నారు. మరి నేనిచ్చిన విరాళం డబ్బులేమయ్యాయి? పైగా దేవస్థానం సిబ్బంది దుర్భాషలాడుతూ అగౌరవపరుస్తున్నారని ఆ భక్తుడు మీడియా ఎదుట ఆవేదన చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వైకుంఠపురంలో ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ కోసం జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన గురజాల వెంకట శివ సత్యనారాయణ చౌదరి విరాళం అందజేస్తున్నారు. స్వామివారిపై భక్తితో ప్రతి శనివారం అన్నదానం కోసం 30,000 రూపాయల చొప్పున 2022వ సంవత్సరం జూన్ నెల నుంచి సమకూరుస్తున్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి కార్తీక మాసంలో జరిగే శ్రీ సత్యదేవుని వ్రతాల రోజుల్లో క్రమం తప్పకుండా అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నారు. ఇన్నేళ్లుగా దాదాపు 80 లక్షలను ఇందుకోసం వ్యయం చేశామని మంగళవారం తెనాలిలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ మొత్తాన్ని దేవాలయ ఖాతా ఖర్చులు రాసుకుంటున్నట్టుగా దేవస్థానం సిబ్బంది నుంచే తనకు సమాచారం అందిందని సత్యనారాయణ చౌదరి ఆరోపించారు. దీనిని ఓర్చుకోలేని దేవస్థాన సిబ్బంది తనను దుర్భాషలాడుతూ అగౌరవపరుస్తున్నారని, వేధిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా వంట చేసే హరిబాబు, పూజారి, సత్యనారాయణ, చేదర్ల రోజారాణి అనేవారు ఇందుకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. దీనిపై పలుమార్లు దేవస్థాన ఈవో అనుపమ దృష్టికి తీసుకువెళ్లిన సిబ్బందిని వెనకేసుకొస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అన్నదాన విరాళాలపై సమాచార హక్కు చట్టం ద్వారా కోరినప్పటికీ నిరుపయోగమైన సమాచారం మాత్రమే ఇచ్చారని తెలిపారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నిజ నిర్ధారణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరి దాతలదే దేవుడి సొమ్ము, ఆ దేవుడి సొమ్ముని పెడతానికి చేయరాట్లేదు, కనీసం ప్రసాదం చేయటానికి కూడా చేయరాట్లేదు. మరి ఎవరికి అందింది వాళ్ళు దోసుకొని పోతే దానికి ఏంది క్రమశిక్షణ? ఒక దేవస్థానం క్రమశిక్షణ పద్ధతి ఉండాలి కదా. ఆ పద్ధతి లేదు. ఎవరికి అందింది వాళ్ళు, నాకు మిఠాయి అందింది, నాకు చక్కెర పొంగల్ అందింది, నాకు కారబుంది అందింది అనుకోని పోతున్నా. ఎవరి దారిని వాళ్ళు. నేను వచ్చిన కాడి నుంచి చూస్తున్నానండి, తిమ్మానాయుడు గారు ఉండగా కొంత ఇదిగా ఉన్నారు. ఈ అనుపమ మేడం వచ్చినాక చెప్పేది కాదు, వినేది కాదు. ఎట్టుందంటే గిల్లాలు ఆట ఆడుకుందాం అన్నట్టుంది. అందరూ కూర్చున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి సుమారు మీరు? నేను 2022 జూన్ నుంచి 2022 జూన్ సుమారు నేను 1000 మంది పైగా చేయమంటున్నానండి. దాన్ని కుదించి 600 మంది అని 700 మంది అని అట్లా చేస్తారు. తింటా లేకపోతే నువ్వు బాధపడగాకపోయా అని అంటారు. మరి వాళ్ళు ఎంతో ప్రేమతో, భక్తితో వాళ్ళు చాలా బాధపడతా వెళ్తారు. దేవస్థానంలో పెడతానికి చేతులు రావట్లేదని ఒకరోజు జనమే గొడవ వేసుకుంటున్నారు అధికారుల మీద. ఎందుకు చేయట్లేదు, ఎందుకు పెడతలేదని. కలిశానండి. కలిస్తే నీకు ఇబ్బంది లేకుండా చేస్తాను, నేను చైర్మన్ పెడతాను అని చెప్పాడు. మనోహర్ గారే చెప్పాడు. కలిసా నేను ఇక్కడే తెనాలి ఆఫీస్ కాడ. అదే ఇట్లా అన్యాయక్రాంతం చేస్తున్నారు, వచ్చిన వాళ్ళకి పెడతలేదు, మరి ఫ్లోటింగ్ ఎక్కువైందని అంటున్నాము మేడం గారు, ఇట్లా చేస్తున్నారంటే మేడం గారు అందరు నా మీద ఏం చెబుతున్నావు అంది. నేనేం చదవట్లేదండి, ఇట్లా జనం వస్తున్నారు వాళ్ళు పెడుతున్నారా లేదని. ఆయన చేసే దొంగతనానికి నన్ను ఆ మాట అడిగింది. వాస్తవంగా నేను దొంగ అనే మాట ఎందుకన్నా అంటే ఎప్పుడైతే ఆ సర్టిఫికేట్లు మాకు మేము లాయర్ గారిని తీసుకొస్తాము, అది ఎంక్వైరీ పెట్టమనంటే మేము కూడా చూసుకుంటాం. అప్పుడు చేయకపోతే ఆమె ద్వారా చేస్తే నేరాన్ని శిక్ష రెడీగా చేయాలి. అంటే నేను ఒక రైస్ మిల్ నుంచి బియ్యం తోలుతానండి. లేకపోతే నా సొంతంగా నాకు భూమి ఉంది కదా, అవి కొన్ని నేను బాగుంటే అంటే పాత బియ్యం ముప్పాతలు ఎక్కువ తోలుతుంటా. అన్నం బాగా ఒదిగిస్తుంది, ఎక్కువ మందికి వస్తుంది, బాగుంటుంది, పొడిపళ్ళాడుతా పెట్టేది సంతృప్తిగా ఉంటుందని. అట్లా నేను నా సమయాన్ని బట్టి నా తోటి రైతులు కానీ ఏదన్నా పక్కన వాళ్ళు కానీ మేడం గారు గుడి కింద అన్నదానం చేశామని చెప్పి అప్పుడు కొద్దిగా నేను బాధపడ్డా. మేం చెప్తే ఆమె చేశానంటుంది. అదేనండి, వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తే ఇవో మేడం గారికి, ఈ మేడం గారు సంవత్సరానికి 2 కోట్ల ఆదాయం, ఖర్చు 1,70,00,000 అని అట్ట మాకు ఏదో ఊరక నేను రాసి పంపిస్తున్నానని పంపించి అది ఆధారం కూడా మాకేం ఇవ్వలేదు. అదే నేను నీ వలన నాకు ఎంతో రిస్క్ పెట్టావు. ఒకరోజు ఇద్దరికి వాదన జరిగింది. నీ వలన నేను ఎంతో రిస్క్ పడుతున్నాను, ఇదంతా వెరిఫికేషన్ చేసి ఎంత ఆదాయం ఎంత ఖర్చు అని ఒక మీటరు మళ్ళీ రాయాల్సి వచ్చింది అని చెప్పేసి ఆ గుళ్ళో ఎంప్లాయీస్ మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి నన్ను కొద్దిగా ఒత్తిడి చేశారు. కొద్దిగా వాళ్ళకి బాధగానే ఉందండి, ఇదంతా బయటికి తెస్తున్నాడు. ఈ దేవుడిది ఒక సంస్థది ఈ సొమ్ము అన్యాయక్రాంతంగా వచ్చిన భక్తులు ఇబ్బంది పడదు. ప్రతి వాడికి భోజనం అందాలి, ప్రతి వాడికి ప్రసాదం అందాలి. ఆ భక్తులు వచ్చిన వాళ్ళు బాధపడకుండా కావాలని, ఈ యొక్క అన్యాయాన్ని ఎదుర్కోవాలని నేను
భారతీయ హిందూ పరిషత్ వాళ్ళైనా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైనా ఎవరైనా ఇక్కడ న్యాయం జరగాలి. ఊరకు మనం మాటలు చెప్పుకుంటే ఏం ప్రయోజనం? వచ్చిన అధికారి కరెక్ట్గా చేశాడు, బాగా చేశాడు, భోజనం బాగుంది, 10 మంది వచ్చి తింటున్నారు అనేది రావాలి. ఏదైతే ఉందో గురజాల సత్యనారాయణ అనే అతను గత 2022 జూన్ నెల నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ప్రతి శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో, కార్తీక మాసం పర్వదినాల్లో నిత్య అన్నదానాన్ని జరుపుతున్నారు. ఇతని పేరైతే అన్నదాన బోర్డులో అయితే ఇతని పేరు రాయటం జరగటం లేదు. గతంలో తిమ్మనాయుడు ఉన్నప్పుడు రాశారని అంటున్నాడు ఆయనే. మరి అది మనకి వాస్తవంగా తెలియదు. ఇప్పుడైతే ఆ బోర్డులో అయితే అతని పేరు లేదు. ఆమె కరెక్ట్గా ఎందుకు సమాచారం ఇవ్వటం లేదు? సమాచారం ఇచ్చుంటే ఆ రికార్డులు ఆయన పరిశీలించుకునేవాడు. ఆ రోజు శనివారాలు అన్నదానాలు ఇప్పుడు ఆన్లైనేగా రికార్డు అనేది, ప్రతిదీ ఆన్లైన్లో ప్రింట్లు తీయాలి. దానికి ఏమైనా మాన్యువల్గా రాయాలా? మాన్యువల్గా రాయాల్సిన అవసరం లేదు కదా. ఆర్టీఐలో మీరు ఆన్లైన్లో ప్రింట్లు తీసేయండి. 4000 కాపీలు అవుతాయా, 10,000 కాపీలు అవుతాయా, అదేదో ఆయనే కట్టుకుంటాడు పేజీకి వచ్చి ₹2 కాడికి. దాన్ని మీరెందుకు మిస్యూజ్ చేస్తున్నారు? ఆ యాక్ట్ని మిస్యూజ్ చేస్తా ఆయన అడిగే సమాచారం నీకు పోతే ఏమనుకోవాలి? అక్కడ అవినీతి జరిగిందనే కదా అనుకోవాల్సింది. ఆమె కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈరోజు అతను ఈ ప్రెస్ మీట్కి వచ్చే అవసరం ఉండేది కాదు. డీసీ గారు, నేను గతంలో డీసీ గారికి చెప్పినా కూడా ఆయన కూడా మేము 6-3 కింద ఆమెకు బదలాయించాము, ఆ రికార్డు మీరు అక్కడే తీసుకోండి అంటాడు. డొనేషన్ ఆయనకి ఈకేగా ఇప్పుడు ప్రెస్ మీట్కి వచ్చింది, పేర్లు రాశాడంట. బిల్స్ అసలు ఏమేవలా అడగలేదంటే ఆయన మన దృష్టికి తెచ్చింది మొన్నే కదా. ఆయనకి తెలియదు పాపం. ఆయన ఒక సాధారణ రైతు. ఆయనకేదో దేవుడి మీద ఉన్న భక్తితో ఆయన ఈ రకంగా అన్నదానం చేస్తుంటే చేసే దాతలను కూడా అగౌరవపరుస్తా ఎవరో వంటోండే అతన్ని తీసుకొచ్చి నెలకు ₹1,00,000 జీతం తీసుకునే వంటోడు ఈయన దగ్గర వారానికి 3,000 కాడికి ఈయన అడిగేది ఏందండి? ఏం జరుగుతుంది ఇక్కడ వ్యవస్థలో? నువ్వు జీతం తీసుకుంటే ఈయన అడిగేది ఏంది? ఆమెనిద్ది ఈవో గారు 1 వారమే కదా ఆయన అడిగిందనిద్ది. అంటే 20 వారాలు ఈయన దగ్గర తీసుకున్నాడని ఈయన చెబుతున్నాడు. 1 వారమే కదా అడిగిందని ఆమె చెప్పేది ఏంది? 1 వారం అయినా అది తప్పు కాదా? ఆయనకి జీతం ఇస్తున్నప్పుడు ఆయన ఎందుకు తీసుకోవాలి? అట్లాంటి పనులు ఎందుకు చేయాలి? ఈ రకంగా చేసినప్పుడు ఏం లేదండి, అక్కడ మిస్యూజ్ జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ జరపాలి. అవినీతి జరిగిందనే అనుమానాలు వస్తాయిగా ఎవరికైనా రికార్డు ఇవ్వకపోతే అవినీతి జరిగిందనే అనుకునేది. జరిగింది అంతే. ఆ దేవస్థానంలో అవినీతి జరిగింది. అక్కడ మరి 3 ఏళ్ల నుంచి ఒక అన్ని మతస్థురాలు అక్కడ పనిచేస్తుంటే డిఎల్ఎస్సి రిపోర్ట్ ఇవ్వమని కమిషనర్ పంపితే కలెక్టర్ ఎందుకు ఇవ్వడు? డిఎల్ఎస్సి రిపోర్ట్ ఎందుకు ఎవరండి ఫైనల్ చేసి? మేము మొన్న హైకోర్టు నుంచి మా లాయర్ చేత కూడా నోటీసులు పంపాము. ఇప్పుడు 2 నెలలు అవుతుంది, 2 నెలలు కూడా దాటిపోయింది. ఆ నోటీసులకు కూడా రిప్లై లేదు మాకు. ఆమెను ఎందుకు ఉంచారు? అవుట్ సోర్సింగ్లో ఆమె అటెండర్గా విధులు నిర్వహిస్తున్న రోజారాణిని మీరు ఎందుకు ఉంచారు? ఆమె క్రైస్తవాచార ప్రకారం వివాహం చేసుకుంది. హిందూ ఇన్స్టిట్యూషన్స్, రిలీజియన్స్లో అట్లాంటి వాళ్ళు ఉండకూడదు. టీటీడీలోనే అట్లాంటి వాళ్ళందరినీ ప్రక్షాళన చేస్తుంటే ఇక్కడ ఎందుకు ఆమెను అంటగాగుతుంది ఆమె? మరి ఈవో గారు దానికి సమాధానం చెప్పమనండి. ఇక్కడ ఎందుకు అంటగాగుతున్నామా? ఆమె తీయాలగా. మేము అన్నీ పెట్టాంగా. ఆ రోజు 2 హీరింగ్లు జరిపారు కలెక్టరేట్లో. ఫైనల్ హీరింగ్ చేసి రిపోర్ట్ ఇవ్వడానికి ఇన్ని రోజులా? ఇంతమందికి ఆమె పెట్టిన కాడ నుంచి 3 ఐఏఎస్లు మారిపోయారు ఇక్కడ నుంచి కలెక్టర్లుగా. ఇంతవరకు దాని మీద ఇవ్వాల. ఏమనుకుంటారు దీన్ని? ఏదో ఒక రిపోర్ట్ ఇవ్వండి, మేము కోర్టుకి వెళ్తాం, హైకోర్టులో వేసుకుంటామని మొన్న మా లాయర్ గారి చేత కూడా మేము నోటీసు పంపిస్తే దానికి కూడా కనీసం రిప్లై ఇలా.